అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క మరణానంతరం వారి జీవిత భాగస్వామికి రావాల్సినటువంటి పెన్షన్లని ఈరోజు ఇవ్వడం జరిగింది. 1,08,000 మందికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఈరోజు సింగరాయకొండలో నేను పంపిణీ చేస్తే ఒక ఆవిడ చెబుతుంది 5 సంవత్సరాలు అవుతుంది భర్త చనిపోయి, 4 సంవత్సరాలు చనిపోయి అని చెప్తున్నారు. ఇంతటిది తప్పులు పెట్టుకొని గతంలో వీళ్ళందరూ పెన్షన్లు ఎత్తేసి వాళ్ళు నీతులు మాట్లాడుతున్నారు. మన నియోజకవర్గంలో 795 మందికి, జిల్లాలో 5,111 మందికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ల పని మా ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఎక్కడా రాజీ పడలేదు. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా మేము ఇవ్వడం జరిగింది. రేపు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు తొలి విడత రైతుల ఖాతాల్లో దర్శిలోనే ముఖ్యమంత్రిగా జమ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము అమలుపరుస్తూ ఉన్నాం. టైటిల్ డీడ్ చట్టం రద్దు చేసాం. నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఈ రోజున నిరుద్యోగ భృతిని కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి హామీని మేము అమలుపరుస్తూ ఉన్నాం. ఈ నెలలో అయితే 3 ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి మహిళా వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ఈరోజు ప్రయాణం పెడతా ఉన్నాం. ఇదేవిధంగా ఎక్కడా కూడా రాజీ పడకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలుపరుస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోయిన విమర్శలు చేస్తూ ఉన్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మా వాళ్ళని మీ ఇళ్ల మీద పంపిస్తే చంపేస్తారనే విధంగా మాట్లాడుతున్నాడు. బాధ్యతారాహిత్యం మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి కాన్ఫిడెన్స్లు మారి వచ్చిన వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను నేనేదో అవినీతి పరునని నిరూపిస్తే దానికి కట్టుబడి ఉంటా. అంతమించి ఇంకేం మాట్లాడడం అనవసరం నీ స్థాయికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.